మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం అనగా శత్రుబలంను అనగద్రొక్కుట అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మొదటి రోజు మనం ధ్యానించుకున్నాం ఉపవాసం అనగా దేవునితో వసించుట. మోషే 40 దినములు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపాడు. దేవుడు ఆయనతో ముఖాముఖి మాట్లాడాడు. ఒక నరునితో మాట్లాడినట్లు దేవుడు చెప్పిందంతా ఆలకించి మరి మొత్తానికి అంటే 5 గ్రంథాలు రాస్తాడండి. బైబిల్ గ్రంథంలో మొదటి 5 గ్రంథాలు అన్నమాట. ఆ దేవుడు చెప్పింది విని ఆయన కిందికి వచ్చి ప్రజలకి కూడా బోధిస్తాడు కదా. అలా మనం కూడా దేవుని యొక్క శక్తిని పొందాలి. వాక్యంలో శక్తి ఉంటుందండి. దేవుని వాక్కు శక్తి కలది. ఆయన వాక్యంతోనే ఏదో వెలుగు కలుగునుగాక, ఆకాశంలో సూర్యచంద్ర తారకలు వచ్చును, భూమి మొక్కలు మొలిపించును, సాగరంలో ప్రాణులు పుట్టునుగాక 8 సార్లు ఆజ్ఞాపించి అందమైన విశ్వాన్ని సృజిస్తాడు. లాజరు వెలుపలికి రా అని ఒక మాటతో మరణించిన లాజరు బయటికి వస్తాడు కదా, సమాధిలో నుంచి బయటికి వస్తాడు. మరి అంటే దేవుని వాక్యానికి సృజించే శక్తి ఉందండి. గాడ్స్ వర్డ్ హ్యాస్ గాట్ క్రియేటివ్ పవర్. ముందు ఈ సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట. సెల్ మనం ఎట్లా ఛార్జ్ చేస్తామో 100% అయ్యే వరకు అలాగే ఉంచుతాం కదండి. అలాగే ఈ 40 డేస్ మన ఆత్మ దేవుని ఆత్మతో మరి కనెక్ట్ అయిపోవాలి. యూ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ టు గాడ్ అన్నమాట. దేవునితో కనెక్ట్ అయ్యే సమయం ఇది. ఎలా అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన ఆత్మని పరలోకంలో ఉన్న దేవుని ఆత్మతో యేసు ప్రభుతో కనెక్ట్ చేస్తాడు. అప్పుడు పైపు ట్యాంక్ కనెక్ట్ చేస్తే ట్యాంక్ వాటర్ మన ఇంట్లో వస్తుంది కదా. అలాగే దేవుని యొక్క శక్తి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనలోనికి పోయబడుతుంది అన్నమాట. కనుక మనం ఇప్పుడు ఛార్జింగ్ మన ఆత్మ బలాన్ని పొందాలి. లూకా 1:80లో బాప్తిస్మా యోహాన్ ఆత్మబల సంపన్నుడయ్యాడు. మనం కూడా ఆత్మబల సంపన్నులు కావాలి. శరీరం కోసం జిమ్ చేస్తాము. ఇప్పుడైతే అందరూ ప్రోటీన్ తినాలి, ఎగ్స్ తినాలి, చికెన్ తినాలి, ఇంకా ఏంటి B12 ఏమి ఎండలో కూర్చోవాలి అని చెప్తా ఉన్నారు. ఆ దేవుని శక్తితో ఏం చేయాలి మనం దేవుని శక్తితో అంటే శత్రు బలాన్ని మనం అనగద్రొక్కాలండి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే సాతాను రాజ్యాన్ని కూలద్రోసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి అన్నమాట. లూకా సువార్త 10వ అధ్యాయం ఇది మీరు తప్పకుండా రాసుకోవాలండి. 10, 18, 19 వచనాలు. అక్కడ యేసు ప్రభు 72 మంది శిష్యులని సువార్త బోధనకు పంపిస్తారు. ఇద్దరిద్దరుగా పంపిస్తారు. వాళ్ళు సువార్త బోధన ముగించుకొని ఆనందంగా తిరిగి వస్తారు. యేసు ప్రభు వెయిట్ చేస్తూ ఉంటారు, ఏం రిపోర్ట్స్ ఇస్తారా అని చెప్పి. అప్పుడు ప్రభు అంటారు, ప్రభా మీ నామంలో దయ్యాలు మాకు లోబడుతున్నాయి అని సంతోషంగా చెప్తారనమాట. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, ఇంకా సాతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుటను కాంచి తిని మీకు పాములను తేళ్లని నలగద్రొక్కడానికి శత్రు బలం అంతటినీ కూడా శత్రు బలాన్ని అనగద్రొక్కడానికి నేను మీకు అధికారం ఇచ్చాను. అభిషేకం అంటే దేవుని శక్తి అండి. దేవుని శక్తిని పొందినప్పుడు మనం ఏం చేస్తామంటే సాతాను రాజ్యాన్ని కూలద్రోస్తాం. యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలిచినప్పుడు కూడా మత్తయి 10:1, లూకా 9:1 లేదా మార్కు 3:15లో ఆయన తనతో ఉండుటకు సువార్త పనికి పంపడానికి మార్కు 3:14 అండి. ఆయన తన 12 శిష్యులను కోరుకున్న వాళ్ళని పిలవగా వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నారండి, ఆయన దగ్గరికి రావాలి. 3.5 సంవత్సరాలు ఆయన వాక్యాన్ని వింటారండి శిష్యులు, శక్తిని పొందుతారు.
తర్వాత వాళ్ళకి అధికారాన్ని ఇస్తున్నారు. ఏంటి అభిషేకం, అధికారం అంటే దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అన్నమాట. మన ఒక వ్యక్తి హృదయాన్ని ఒక దేవాలయం, మనమే దేవాలయం అన్నమాట. ఈ దేవాలయంలో దయ్యాలు ఉన్నప్పుడు ఆ దయ్యాల్ని పారద్రోలిన తర్వాత అప్పుడు దేవుని రాజ్యాన్ని మనం కడతామన్నమాట. ఒక పాత ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటిని కూలద్రోసి తర్వాత కొత్త ఇంటిని కడతాం కదా. దేవుని రాజ్యాన్ని కట్టాలంటే ముందు సాతాను రాజ్యాన్ని కూలద్రోయాలి. ఎక్కడ అంటే మన హృదయం అన్నమాట. ముళ్ళ పొదలు, విత్తువాడు విత్తనాలు వేస్తుంటే మరి అందులో కొన్ని ఆ సాతాను శత్రువు కలుపులు చల్లాడనమాట. ఆ కలుపులన్నీ కూడా పెరికి వేసేయాలి. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెకిలించబడుతుంది అంటారు మత్తయి 15:13 అనమాట. ఈ లోక సంబంధమైనవి, ఇదిగో ఇది తాగు, ఇది తిను, ఇది అవినీతిగా ఈ ప్లాట్ దోచుకో, ఇది దోచుకో, అబద్ధాలు, వ్యభిచారము, ఇలాంటి కలుపులన్నీ కూడా పెరికివేయబడాలన్నమాట. అప్పుడు పొలం చక్కగా గోధుమ పంట వస్తుంది అన్నమాట. దేవుని వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో నాటబడాలండి. అప్పుడే మనం ఫలిస్తామన్నమాట. అయితే ఈరోజు మనం ఏలియా ఏ విధంగా శత్రు బలాన్ని అనగదొక్కాడో మనం ధ్యానించుకుందామండి. ఏలియా గురించి చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. 1వ రాజుల గ్రంథంలో 17, 18, 19 అధ్యాయాలు కూర్చొని చదవండి మీరు. ఎట్లా శరీరానికి అన్నం తింటామా, అందుకే దీనికి ఎక్కువ తినకూడదు అన్నమాట. ఆత్మకి ఈ వాక్యం అనే ఆహారాన్ని పెట్టాలి, లేకపోతే ఆత్మ చచ్చిపోతుందన్నమాట. చచ్చిపోయినప్పుడు కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి, అంటే పిచాచులు చేరుతాయి అన్నమాట. కనుక వాక్యాన్ని చదవాలండి. ఈయన ఎలా ఈ ఏలియాని దేవుడు ఎట్లా తయారు చేస్తాడో మనం ధ్యానిద్దామండి. మనం వెనక్కి వెళ్ళిపోవాలి, పాత నిబంధన అన్నమాట. అహాబు రాజు పరిపాలించే కాలం అది. క్రీస్తుపూర్వం 874 నుంచి 853 వరకు 22 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అసలు ఏం జరిగింది ఆ టైంలో? ఉత్తర ఇజ్రాయేల్ అన్నమాట. ఇజ్రాయేల్ సొలొమోన్ రాజు తర్వాత 2గా విభాగించబడుతుంది, 2 ముక్కలవుతుంది. ఉత్తర ఇజ్రాయేల్ని అందరూ పరిపాలించిన వాళ్ళంతా 19 మంది రాజులు విగ్రహారాధకులు, హంతకులు, దోపిడిగాళ్ళు అనమాట. సో ఈ 19 మందిలో మొదటి రాజు దగ్గర నుంచి యెరోబాం, ఆ తర్వాత ఈయన అందరికంటే దుర్మార్గుడు అంట బైబిల్లో రాయబడిందండి. మీరు చదివితే ఉత్తర ఇజ్రాయేల్ని పాలించిన రాజులలో దుర్మార్గపు పనులు చేసి దేవుని ఉగ్రత, కోపాన్ని రెచ్చగొట్టిన రాజు అహాబ్ లాగా ఇంకొకరు లేరంట. ఎందుకు దేవునికి అంత కోపాన్ని ఆయన రెచ్చగొట్టాడంటే, ప్రపంచంలో దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఎన్నుకుంటారు, ఆయన అక్కడ నివసించాలని. ఎజెకియెల్ 5:5లో ఉంటుందండి. 132వ కీర్తనలో కూడా అక్కడ దేవుడు చెప్తాడు, ఇది నాకు విశ్రాంతి స్థలం, నేను ఇక్కడ నివసిస్తానని యెరూషలేంని ఎన్నుకుంటాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకొని వాళ్ళకి 10 ఆజ్ఞలు, వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. మొదటి ఆజ్ఞనే, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు, మీరు ఏ వస్తువు ప్రతిరూపం చేసుకోకూడదు, మొక్కకూడదు అని ఆజ్ఞలు ఇస్తారు. వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు మోషే ద్వారా కదా. అయితే ఈ ఉత్తర ఇజ్రాయేలు రాజు ఏం చేస్తాడంటే సీదోను రాకుమార్తెను పెళ్లి చేసుకుంటాడు, జెజబెల్ అన్నమాట. ఆ సీదోన్లో వాళ్ళు ఆరాధించేటటువంటి అవన్నీ ఆమె తీసుకొని వస్తుంది. అత్తగారింటికి వచ్చేటప్పుడు అవి తీసుకొని వచ్చి వాళ్ళు బాలు దేవుణ్ణి ఆరాధిస్తారంటే వానదేవుడు అనమాట. ఆ తర్వాత అషేర దేవత కొయ్య బొమ్మలు ఉంటాయన్నమాట, అది భూమి అని వాళ్ళు అనుకుంటారు, భూమాత ఏదో. అయితే ఆమె మరి ఆ దేవుళ్ళని ఆరాధించాలంటే అక్కడి నుంచి ప్రవక్తలు, పూజారులను తీసుకొస్తండి. బాలు దేవుని ఆరాధించడానికి 450 మంది, అషేర దేవతను ఆరాధించడానికి 400 మంది, 850 మందిని తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేవుని యాజకులను చంపిస్తుందండి. అసలు ఎంత ధైర్యం! జెజబెల్ అనే మాటకి డిక్షనరీ, బైబిల్ డిక్షనరీలో నేను మీనింగ్ చూశాను. అప్పుడు ఏమనుందంటే ప్రిన్సెస్ ఆఫ్ ద డెవిల్, సాతాను రాకుమార్తె అని. అందంగా ఉంటుందండి. సాతాను రాజ్యంలో స్త్రీలు చాలా అందంగా,
పురుషులని శోధించే అంత అందంగా ఉంటారండి అంటారు చూడండి అట్లా. అందుకనే ఆ అమ్మాయిని చేసుకున్నాడు అనమాట. ఆమెను చేసింది ఎంత ధైర్యం నేను అనుకుంటాను. ఇజ్రాయెల్ దేశంలో యాజకులందరినీ చంపించేసి వాళ్ళ ప్రార్థనా మందిరాల్లోనే వీళ్ళని పెట్టేసి ఆమె తీసుకొచ్చిన 850 మందిని తీసుకొని వచ్చి ప్రజలందరూ వాళ్ళకి ఆరాధించేలాగా చేస్తుందన్నమాట. అప్పుడు ఎంత వేదన అండి. ఉపాధ్యాయ చెప్తాడు 1 రాజులు 18లో రాజు దగ్గర పనిచేసి ఆయన ఏలియాతో చెప్తాడు, జెజబెల్ దేవుని యాజకుల్ని చంపిస్తుంటే 100 మందిని నేను దాచిపెట్టి 50-50గా 2 గుహల్లో పెట్టి నేను వాళ్ళని పోషిస్తున్నాను రహస్యంగా అన్నమాట. ఇంతమందిని ఈయన దాచాడంటే ఎంతమందిని చంపుతూ ఉన్నప్పుడు గబాలను ఒక్కొక్కరిని తప్పించాడనమాట. అంటే ఎలాంటి పరిస్థితి, వేదన అనమాట. దేవుడికి ఎంతో వేదన అవుతుంది. అప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా కూడా దేవుని యొక్క భారాన్ని పొందుతాడండి. ప్రవక్తలు ఉపవాసం చేసేవాళ్ళు, విజ్ఞాపనకర్తలు దేవుని యొక్క ఆలోచనలని గర్భం ధరిస్తారనమాట. దే కన్సీవ్ ద థాట్స్ ఆఫ్ గాడ్. ఎంత వేదనో ఈయనకు కూడా అదే వేదన కలిగి ఉంటాడండి. దేవుని సన్నిధిలో ఏలియా ఉండడం వల్ల దేవుడు ఏలియా అనుకోండి, ఆ దేవుని యొక్క శక్తిని ఆయన పొందుతాడు. సెల్ ఛార్జింగ్ లాగా అదే అగ్ని అభిషేకాన్ని కలిగి ఉంటాడు. అయ్యో, ఇజ్రాయెల్ ప్రజలందరినీ తప్పుదారి పట్టిస్తుంది, దేవుని యాజకులను చంపిస్తుంది. అహబ్ రాజు మాత్రం రబ్బర్ స్టాంప్ లాగా ఏం మాట్లాడలేదు. భార్య అంతా ఇలా చేస్తుంటే చూస్తూ ఉన్నాడనమాట. సొలొమోన్ రాజు 1000 మంది భార్యలు చేయలేని పని మొక్కతి చేస్తుంది చూడండి. ఇంకా ఒకరోజు దేవుడు అనుకుంటారు, ఇజ్రాయిల్ ప్రజలు కడుపు మాడితే కానీ నా వైపు వాళ్ళు తిరగరు అని చెప్పి ఆహారం లేకుండా చేస్తే బాగుంటుందని. ఒక మనిషిని క్రమశిక్షణలోకి తీసుకురావడానికి ఏ డబ్బు, ఏ అధికారము, ఏ ఐశ్వర్యాన్ని బట్టి దేవుణ్ణి విడనాడాడో అది ఆయన నుంచి తీసేస్తాడండి, ఆయనని క్రమశిక్షణలో పెట్టడానికి అన్నమాట. ఇంకా అప్పుడు ఏలియాకు చెప్తాడు దేవుడు, నీవు వెళ్ళి అహబ్ ముందు నిలబడి ఈ మాటలు చెప్పు అని. అలా ఏలియా ప్రవక్త దేవుని సన్నిధిలో ఉండి ఫుల్ ఛార్జింగ్ 100% ఛార్జింగ్ అనమాట. దేవుని అగ్నిని, శక్తిని కలిగి ఉండి అహబ్ రాజు కొలువులోకి వచ్చి చెప్తాడు, నేను యావే సన్నిధిలో ఉండు 50 భక్తుడను, నేను ఆజ్ఞాపించినని తప్ప ఈ దేశంలో కొంతకాలం వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్తాడండి. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. ఆయన గొంగళి కప్పుకొని ఉంటాడు, సత్యం అనే బెల్ట్ పెట్టుకుంటాడు. ఈ పిచ్చివాడు చెప్తే వాన మంచు కురియదా అనుకొని నవ్వి ఉంటారు, కానీ అలాగే జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ కరువు కాలంలో దేవుడు ఏలియాని కేరీత్ వాగు దగ్గర ఉండమంటాడండి. దేవుడు ఏది చెప్తే అది చేస్తారనమాట. వీళ్ళందరూ కూడా సొంతగా ఏది చెయ్యరు. కాకుల ద్వారా ఉదయ సాయంకాలము ఆయనకి అన్నము తర్వాత మాంసం పంపించారు. కేరీత్ వాగు ఎండిపోతుంది కొంతకాలానికి. ఇంకా అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఇక్కడ వద్దయ్యా, నువ్వు సారేఫతు వెళ్ళు, అది కూడా తూరు సిదోన్ ప్రాంతం, సిదోన్ అనమాట. అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాల్ని నీకు ఆహారం పెట్టవలసిందిగా ఆజ్ఞాపించాను. అలాగే వెళ్తాడు. సారేఫతు ఒక విధవరాలు ఇంట్లో ఉంటాడు. 3.5 సంవత్సరాలు కదా దాదాపుగా ఆయన దేవుని యొక్క శక్తితో మళ్ళా నింపబడుతున్నాడు. ఆయనకి మరలా శక్తి కావాలన్నమాట. ఎంత శక్తితో నింపబడ్డాడు అనడానికి అక్కడ సాక్ష్యం ఏంటంటే, ఆమెతో చెప్తాడనమాట, అమ్మ 50 వానలు కురిపించే వరకు నీ కుండలో పిండి కానీ పిడతలో నూనె తరిగిపోదు. ప్రతిరోజు ఆ కుండలో పిండి పిడతలో నూనె పెరుగుతుంది. 3 భుజిస్తున్నారు, ఏలియా, విధవరాలు, తర్వాత ఆమె కుమారుడు. ఎంత పరిశుద్ధంగా ఆయన ఉంటాడు. ఆ దైవజనుని పరిశుద్ధతని విధవరాలు కాపాడుతుందండి. అలా ఉండాలి మనం. అప్పుడు విధవరాలి కుమారుడు చనిపోతే ఆమె ఒక నిష్ఠూరపు మాట మాట్లాడుతుంది, ఏమయ్యా నువ్వు మా ఇంట్లో ఉండి ఆ దేవుడికి మా పాపాలు జ్ఞాపకం చేస్తున్నావు అని. అయ్యో అదేం మాటలమ్మా అని, చనిపోయిన బాబు నాకు ఇవ్వని తీసుకెళ్ళి పైన అనమాట ఒక గది ఉంటుందండి మామూలుగా,
ఆ పైన తనుండే గదిలో మంచం మీద బాబుని పడుకోబెట్టి దేవుని అడుగుతాడు, ప్రభా ఈ విధవరాలు ఇంట్లో నేను తలదాచుకుంటున్నాను, రోజు నాకు అన్నం పెడుతుంది, ఈ విధవరాలి కుమారుని చంపి ఆమెను బాధపడతావయ్యా, అసలే విధవరాలు, భర్త చనిపోయాడు, ఒక్క కొడుకు మీద ఆశలు పెట్టుకొని ఉంది అని చెప్పి ఆయన ఈ బాలునికి మరల ప్రాణంలో వచ్చునుగాక అంటే ఒక్క చిన్న మాట చెప్తాడండి. అప్పుడు బాబుకి ప్రాణాలు వచ్చేస్తాయన్నమాట. చూడండి దేవుని శక్తి ఎంత పొందాడంటే ఈయన కూడా ప్రతిబింబం, దేవుని ప్రతిబింబం లాగా ఉన్నాడు. వీ షుడ్ బికమ్ లైక్ దట్ అన్నమాట. ఆయన పడక మీద ఎందుకు ప్రభా అంటే దేవుని యొక్క సన్నిధి ఆ పడక మీద ఉంది. పడక గది రహస్య జీవితం కదా, ఆ రహస్య జీవితము దేవునితో గడిపాడనమాట. మన రహస్య జీవితం ఎవరితో గడుపుతున్నాం? అందుకే యేసుప్రభు మత్తయి 6:6 అంటారు, మీరు అక్కడ ఇక్కడ వెళ్ళేది కాదు, మా నూతన నిబంధనలో మీ గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని మీరు రహస్యమందున్న తండ్రికి ప్రార్థించండి. ప్రార్థన అంటే దేవుని వాక్యాన్ని వినడమేనండి, విని దేవుడు చెప్పింది చేయడం. ఏలియా ఎంత మాట్లాడాడు, దేవుడు ఆయనతో ఎంత మాట్లాడాడు, మోషే ఎంత దేవుడు మోషేతో ఎంత మాట్లాడాడు, మోషే దేవునితో ఎంత మాట్లాడాడు. ఇది ఛార్జింగ్ అన్నమాట, దేవుని వాక్యంతో నింపబడాలి. ఆ తర్వాత దేవుడు చెప్తారయ్యా 3.5 సంవత్సరాలు పాపం వానలు లేవు, వాళ్ళకి తినడానికి ఆహారం లేదు. దేవుని మనసు చూడండి, కోపం వచ్చేస్తుంది, మళ్ళా వెంటనే కరుణ అన్నమాట. నువ్వు వెళ్ళి ఆహాబ్ ముందు మాట్లాడు, ఆహాబ్కి కనబడయ్యా అని చెప్తే అలాగే అని వెళ్తాడు. ఆహాబ్ ఆయన చూడగానే యూ ట్రబుల్ మేకర్ అంటాడనమాట. నీ పీడ పట్టింది ఇజ్రాయెల్ ప్రజలకి వర్షాలు లేకుండా. నా పీడ కాదు, నీ పీడ పట్టింది అంటాడు ఎలియా అహాబ్ రాజుతో. రేపు అందరినీ కూడా ఆ కార్మేల్ కొండ మీద ప్రజల్ని హాజరు చెయ్యి, అలాగే ఇదిగో జెజబెల్ రాణి పోషిస్తుంది కదా బాలు ప్రవక్తలు, అషేర ప్రవక్తలు, వాళ్ళని కూడా పోగు చేయాలి. అప్పుడు నిరూపిద్దాం ఎవరి పీడ పట్టిందని. అందరూ వచ్చేస్తారండి, ఇజ్రాయెల్ ప్రజలు వస్తారు, అహాబ్ రాజు వస్తాడు, బాలు ప్రవక్తలు 450 మంది వస్తారండి, అషేర ప్రవక్తలు రారు. అప్పుడు రాజుకి చెప్తాడు, వాళ్ళకి బలిపీఠం కట్టి, వాళ్ళకొక బలిపీఠం, వీళ్ళదనమాట ఒక బలిపీఠం, ఒక 2 ఎద్దులు, నాకొకటి వీళ్ళకొకటి, 450 ఎద్దుని ముక్కలుగా కోసి బలిపీఠం మీద పెట్టి అగ్ని ముట్టించకుండా, ఆ బలి దహించి వేయాలి కదా, అగ్ని ముట్టించకుండా దేవునికి ప్రార్థిస్తే ఏ దేవుడు అగ్నిని పంపిస్తాడో ఆయనే నిజమైన దేవుడు, సరేనా అని ప్రజలను అడుగుతాడు, రాజుని అడుగుతాడు, వీళ్ళని అడుగుతాడు. వాళ్ళు సరే అంటారు. నేను ఒక్కడనే ఉన్నాను, ఇటువైపు మీరు 450 మంది, ముందు మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమీ జరగదండి. ఆ అగ్ని రాదనమాట. ఎందుకు రాలేదు? వాళ్ళకి కూడా మంత్రశక్తులు, ఇదిగో మంత్రాలన్నీ వల్లించారు అని ఉంటుంది, మీరు చదవండి 1 రాజులు 18లో వాళ్ళు మంత్రాలు వల్లిస్తారంట, అంటే మంత్రశక్తులతో నింపబడ్డారు. కానీ ఏలియా దేవుని శక్తితో నింపబడి మంత్రశక్తుల్ని బంధిస్తాడనమాట. అది మంత్రతంత్రములు ఇజ్రాయేలీల ముందు పని చేయవండి. కొంతమంది చెప్తారు మంత్రశక్తులు పనిచేస్తున్నాయంటే, అవెందుకు పనిచేస్తున్నాయి? అది చచ్చిన పాము లాంటిది, తోక ఆడిస్తుంది, పనిచేస్తుందంటే నీలో ఒక్క దేవుని వాక్యం ఒక్కటి కూడా లేదన్నమాట. దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యం అనే అగ్నిలో ఆ మంత్రశక్తులు చిన్న చిన్న లైట్ దగ్గర పురుగులు కాలినట్టు కాలిపోతాయి. సో వాటి గురించి ఎందుకు చెప్తున్నావు? దేవుని శక్తి చెప్పాలి. అప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడనమాట. ఇంకా ప్రజలతో కూడా మాట్లాడతాడు. మీరు ఎంతకాలం 2 దేవుళ్ళని ఆరాధిస్తారు? యావే దేవుడైతే యావేని ఆరాధించండి, బాలు దేవుడైతే బాలుని ఆరాధించండి. 2 మనసులు పాపం ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఇదా అదా తేల్చుకోలేకపోతున్నానంటే యూఆర్ నాట్ హ్యావింగ్ గాడ్ అనమాట. అప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే ఇంకా బలిపీఠము కట్టాలన్నమాట. బలిపీఠం కట్టాలంటే ఇజ్రాయెల్ 12 గోత్రాలకి సాదృశ్యంగా 12 రాళ్ళని పెట్టి బలిపీఠాన్ని కడతాడు. అది పాడైపోయిందంట, దాన్ని ఇప్పుడు రిపేర్ చేస్తున్నాడు. మన హృదయం అనే బలిపీఠము పాడైపోయిందండి లోక విషయాల వల్ల. దాన్ని రిపేర్ చేసుకునే టైం అన్నమాట. రిపేర్ చేసిన తర్వాత అప్పుడు బలిపీఠం మీద ఎద్దుని ముక్కలు కోసిపెట్టి అప్పుడు ప్రార్థిస్తాడు. ఆయన ప్రార్థన 1 రాజులు 18:36 అండి.
ఏమని అంటాడో మీరు చూడండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆరాధించిన దేవా, ఇప్పటి వరకు నేనేం చేశానో నా సొంతగా నేను చేయలేదు, మీరు చెప్పిందే చేశాను. ఈ ప్రజలు 2 విషయాలు గ్రహించాలి. నీవు ఇజ్రాయేల్ ప్రజల దేవుడని వాళ్ళు గ్రహించాలి, అలాగే నేను నీ సేవకుడని గ్రహించాలి. లెట్ దీస్ పీపుల్ నో దట్ యు ఆర్ దేర్ గాడ్ అండ్ ఐ am యువర్ సర్వెంట్. వాట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్ ఇట్ ఈస్ ఆన్ యువర్ వర్డ్ ఐ హ్యావ్ డన్. దేవుని మాట మీద మనం పని చేస్తే శక్తి విడుదలవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళ శక్తిని ముందు బంధించాడు. 450 మంది మాంత్రికుల మంత్రశక్తిని కార్మెలు కొండ మీద ఏలియా బంధించాడు. అంత శక్తి ఛార్జింగ్ ఆయన పొందాడు సారెఫత్ విధవరాల ఇంట్లో. అంతకుముందు ఏలియా అంటే బాప్తిస్మ యోహాన్ అంటారు. ఆయన 18 సంవత్సరాలు ఎట్లా శక్తిని పొందాడో ఈయన కూడా అంత శక్తిని పొంది అప్పుడే దేవుడు సవాల్ చేయడానికి పంపిస్తాడండి. అంతమంది శక్తి, మాంత్రిక శక్తిని బంధించే శక్తితో నింపబడతాడు. ప్రార్థన చేస్తాడనమాట, ప్రభువా అగ్నిని పంపించి బలిని దహించి వేయండి. ఈ ప్రజలు తెలుసుకోవాలి నువ్వు వాళ్ళ దేవుడు అని, నేను మీ సేవకుడని. అప్పుడు ఆయన ప్రార్థన ముగించనో లేదో పరలోకం తెరవబడి పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి ఆ బలిని దహించి వేస్తుంది. ఎద్దులు ముక్కలు కోసి పెట్టాడు. బలిని, బలిపీఠాన్ని దాని చుట్టూ కందకం తవ్వించి నీళ్లు పోస్తాడు. నీళ్లు కూడా అన్నమాట అన్నీ కూడా ఆ అగ్ని దహించి వేస్తుంది. మన శరీరం కూడా అంతే కదండి. శరీరం మాంసం ఉంది కదా, ఈ శరీరంలో ఉన్న శరీర క్రియలన్నీ కూడా దహించి వేయబడతాయి. మీరు దేవుని వాక్యాన్ని చదివితే మండుచున్న పొదలాగా, దేవుడు అంటే ఆయనే మండుచున్న పొదే. ఇర్మియా 20:9 ఇర్మియా చెప్తాడు, నీ వాక్యము నా హృదయంలో అగ్నిలాగా మండుతుంది, నేను దాన్ని అణుచుకోలేకపోతున్నానని చెప్తాడనమాట. అగ్నిలాగా మండాలి మీరు. మంత్రశక్తులు మీ మీద పనిచేయడం ఏంటి? మీరే ఆ మంత్రశక్తుల్ని కాల్చివేయాలి. మీరు అంత అగ్నిని కలిగి ఉండాలి. 40 దినాలు మీరు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని యొక్క వాక్యంతో నింపబడితే మీరే మండుతారనమాట. దేవుని కొరకు మీరు మండుతారు. ఆ 40 దినం తర్వాత ఇలాంటి అద్భుత కార్యాలు చేయగలుగుతారనమాట. శత్రు బలాన్ని అణగద్రొక్కాలి. ఇప్పుడు యుక్రెయిన్ సైన్యం ఉందనుకోండి, రష్యా సైన్యాన్ని అణగద్రొక్కుతున్నారు కదా. దేవుని సైన్యమైన మనము సాతాను సైన్యాన్ని అణగద్రొక్కాలి, అంతేకాని కొన్ని ఆచారాలు కాదండి. మీరు దేవుని శక్తితో నింపబడాలి. దేవుని సన్నిధి అంటే ఇది బైబిల్ గ్రంథాన్ని చదవండి, కనీసం మత్తయి సువార్త. దయచేసి మీరు దేవుని వాక్యాన్ని చదవకుండా ఉంటే మీ ఆత్మ చచ్చిపోతే, ఆహారం పెట్టకపోతే చనిపోతుంది కదండి. చచ్చిపోతే లోపలికి రాబందులు వచ్చేస్తాయి, పిచాచులు అన్నమాట. తిండి, త్రాగుడు, ఎప్పుడు ఏం తినాలి, ఏం ధరించాలి, ఆస్తి ఎలా, ధనాశ అనే దయ్యం, ఇట్లాంటి వలలో మనం చిక్కకూడదండి. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత 40 days తర్వాత ఏలియాలాగా దుష్ట శక్తుల్ని బంధించాలి. మీలో ఉన్న దుష్ట శక్తులు ముందు కాలిపోవాలి, తర్వాత ఇంట్లో వాళ్ళు, తర్వాత అందరూ. ఏలియా లాంటి అభిషేకం ప్రభు మీకు దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఏలియా మీ సన్నిధిలో ఉన్నాను అని చెప్తున్నాడు. 1 రాజులు 17 నేను ఇజ్రాయేలు దేవుడగు యావే సన్నిధిలో ఉండువాడను. మోషేలాగా, దానియేలాగా ప్రభా, అలాగే ఏలియాలాగా మీ సన్నిధిలో ఉండాలి తండ్రి. మీరు వాక్యము, దేవుడు అంటే వాక్యం కనుక వాక్యాన్ని చదివేటట్లు, ధ్యానించి పాటించేటట్లు మేము శక్తిని పొంది ప్రభా, మీరు చెప్పినట్లుగా ఇదిగో సాతాను ఆకాశం నుండి మెరుపల్లె పడుటను కాంచితిని, మీకు పాములు తేళ్లు నలగద్రొక్కడానికి శత్రు బలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు హాని చేయజాలు అని చెప్పారు. అలాగే ఇర్మియాతో కూడా చెప్పారు ప్రభా, 1:10 నేను నిన్ను ఎన్నుకున్నానని చెప్పారు తండ్రి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను పవిత్రపరిచాను, నువ్వు పుట్టకముందు ఎన్నుకున్నాను, నేను నిన్ను జాతులకి ప్రవక్తగా నియమించానని చెప్పి ఆయన నాలుక మీద మీ వాక్యాన్ని పెట్టారు. ఒక్కొక్కరి నాలుకల మీద మీ వాక్యం పెట్టండి ప్రభా.
నాయనా అయ్యా కన్నులు తాకండి బైబిల్ చదవడానికి, ఆత్మ కన్నులు, మనస్సుని తాకండి, మనసులో రాయండి వాక్యాలు, హృదయంలో రాయండి ప్రభా. ఈర్మియాతో చెప్పారు, ఈ దినం నేను రాజ్యముల మీద, జాతుల మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను, వాటిని కూలద్రోయడానికి, పెళ్ళగించడానికి, పడగొట్టడానికి, పునర్నిర్మించడానికి, కట్టడానికి అని. ప్రతి ఒక్కరి హృదయంలో సాతాను రాజ్యం కూలద్రోయబడను గాక ప్రభా. దేవుని రాజ్యం కట్టబడేటట్లుగా తండ్రి బైబిల్ గ్రంథాన్ని చదివేటట్లు, ధ్యానించి పాటించేటట్లు అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభా. పరిశుద్ధాత్మని కుమ్మరించండి, ఆత్మ కన్నులు తెరవండి నాయన. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు పరిశుద్ధాత్మనిస్తే తప్ప బైబిల్ గ్రంథాన్ని చదవలేరండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మనిచ్చి మీ ఆత్మ కన్నులు తెరిచి బైబిల్లో యేసు ప్రభుని చూడడానికి, వాక్యం చదివి ధ్యానించడానికి, పాటించడానికి మీకు కృపని దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.